హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శివవందనాన్ని. ఈరోజు వీడియో ఏంటంటే గుంట కలగరాకుతో ఆయిల్ తయారు చేస్తున్నాను. తలకు పెట్టుకునే ఆయిల్, గుంట కలగరాకుతో ఆయిల్ తయారు చేస్తున్నాను. ఈ ఆకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. బాగా చూడండి. దీని పువ్వు వచ్చి ఉందండి, కనిపిస్తుందా? దీని పువ్వు ఇలా ఉంటుంది, బాగా చూడండి. దీని పువ్వు ఇలా ఉంటుంది. మొత్తం అయితే రాత్రి అంతా కడిగేసి ఆరబెట్టేసాను. దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను. దీంట్లోకి ఏమేమి వేయాలో మొత్తం మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇదైతే నేను వాడుతున్నాను. అప్పుడు వెల్లగా ఎంటికలన్నీ ఊడిపోయేది. దీన్ని వాడిన తర్వాత ఎంటికలన్నీ ఊడటం తగ్గింది, చాలా తగ్గింది. నాకు ఇదైతే సూపర్గా వర్కౌట్ అయింది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను మీకు. ఇకండి చూడండి, గుంట కలగరాకు, మందార పూలు, మందార ఆకులు, కలబంద, కరివేపాకు, ఉల్లిపాయ, మెంతులు అయితే నానబెట్టున్నాను, మీకు దంచేటప్పుడు చూపిస్తాను. ఇవేనండి ఇట్లా కావాల్సినవి. దీనికి వచ్చి కొబ్బరి నూనె బాటిల్ తీసుకున్నాను, చూపిస్తానండి. దండి కొబ్బరి నూనె బాటిల్. నేనైతే పెద్ద బాటిల్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఆకు ఎక్కువగానే ఉన్నది, అందుకని పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను. పారాసెట్. ఇట్లా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే ముందు గుంట కలగరాకేసి దంచుతున్నాను. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. కరింపాకు, మందార ఆకులు, ఇప్పుడైతే మెంతులు వేస్తాను. తర్వాత వచ్చి మందార పూలు, ఉల్లిపాయలు వేసేస్తాను. ఇప్పుడు వచ్చి కలబంద. లాస్ట్లో ఎందుకు వేసానంటే కొంచెం దోమగా ఉంటుంది కదా, అందుకోసం లాస్ట్లో వేసాను. ఇదైతే రెడీ అయిపోయింది. నేను మెత్తగా దంచను, మెత్తగా దంచితే మొత్తం పొసరైపోతుంది, అందుకని నేను మెత్తగా దంచను. ఒక మాదిరిగా దంచేసి నూనెలో బాగా కాగబెట్టేస్తాను. చూడండి ఒకసారి. నేనైతే ఇలాగే దంచేస్తాను, మెత్తగా దంచను. నాకైతే ఇది సూపర్గా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇంటికలు ఎన్ని ఊడిపోతున్నాయో తెలుసా, చాలా ఊడిపోతున్నాయి. ఇప్పుడు మాత్రం ఓకే, పర్వాలేదు. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని
నూనెలో ఎలా ఉడకబెట్టాలి, ఎంతసేపు ఉడకబెట్టాలి చూపిస్తాను. నేనైతే కొబ్బరి నూనె అంతా దీంట్లో పోసేసుకుంటున్నాను. నేను ఆయిల్ దీంట్లో పోసాను ముందు, అంటే పొంగు వస్తుంది కదా, ఇది చిన్నది అని చెప్పి మళ్ళీ దీంట్లో అయితే పోసేసాను. పొంగు వచ్చినప్పుడు అంతా కింద పోతుంది కదా, అందుకని ఇప్పుడు దీంట్లో అయితే మొత్తం కలిపేస్తాను. ఇప్పుడైతే గ్యాస్ మీదకి పెట్టేద్దాం. గ్యాస్ మీద పెట్టేద్దాం. గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకా మొత్తం ఇది ఉడకాలి. దీంట్లో ఇంకేం వేసేది లేదు, అంతేను. చూడండి ఉడుకుతూ ఉంది, బాగా ఉడకాలి. మొత్తం నల్లబడిపోవాలి. ఆకంతా పచ్చగా ఉంది కదా, మొత్తం నల్లబడిపోయి ఆయిల్ మొత్తమే తేలేటప్పుడు చూపిస్తాను. సారీ అండి, నేనే మర్చిపోయాను. దీంట్లో యాపాకు గాడ నూరేయాలి, అలా కుదరలేదు కాబట్టి ఇదిగోండి నేనైతే దీన్ని కడిగి వేసేస్తున్నాను. ఇది కూడా దీంట్లో నూరు వేసి ఉండాలా, కానీ నేను మర్చిపోయాను, దానివల్ల ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు నూరి వేసుకోండి. ఓకే, ఇలా బురగగా వస్తుందండి, భయపడద్దు. ఏండిలాగా వస్తుంది అని చెప్పి అనుకోవద్దు. ఇది పచ్చగా ఉంది కదా ఆయిల్, ఇదంతా మొత్తం ఎర్రగా రావాలి. ఈ బురగగా వచ్చి అంటే దీంట్లో నీళ్ళు చెమ్మ ఉంది కదా, దానికోసం అలా బురగ వస్తుంది. బాగా కలుపుతానే ఉండండి, బాగా ఉడకనియాలి. చూపిస్తాను ఉండండి. ఇదండి చూడండి, మొత్తం ఎర్రగా వచ్చేసింది కదా. ఎర్రగా వచ్చేసిందంటే ఇది మొత్తం రెడీ అయిపోయినట్లయితే ఇంకా దించేసుకోవచ్చు. బురగంతా తగ్గిపోయింది, ఆయిల్ మొత్తం కింద ఉంది. ఇదండి అప్పుడు తయారు చేసిన ఆయిల్, కనిపిస్తుందా? కొంచెం ఏమన్నది, చాలా రోజులు వచ్చింది, 4 నెలలు వచ్చింది నాకైతే. ఇప్పుడైతే గ్యాస్ ఆపేద్దాం. ఇంకో సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. దీన్ని అంటే ఒక చేత్తో పట్టుకోలేకున్నాను. దీన్ని ఇలా అంటే పరపర అనాలి, అప్పుడు నీకు ఆయిల్ తయారైపోయినట్టు గుర్తుపెట్టుకోండి. దీన్ని మొత్తం ఆయిల్ అండి, ఇది మొత్తం మీద వడగట్టేసుకోవాలి. వడగట్టిన తర్వాత చూపిస్తాను. మొత్తం చూసారు కదా, అటు వచ్చేసింది. ఇదండి ఆయిల్ వడగట్టేసాను, చూడండి ఎలా ఉందో. ఇది వచ్చి నాకు 4 నెలల దాకా వస్తుంది. ఓకేనండి, నా వీడియోలన్నీ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు అయితే తీస్తాను. ఓకేనండి, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.